హాయ్ హలో నమస్తే. పూరీలో రెండు విషయాలు అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నా. ఒకటి ఫ్లాగ్ చేంజ్ చేయడం చూడటం, ఇంకొకటి మహాప్రసాదం. సో యాక్చువల్లీ ఫ్లాగ్ చేంజ్ అనేది 5 o'clock ఉంటుందంట. 5 o'clockకి పరిగెత్తుకుంటా నేను బెంగళూరు అని వచ్చినాం ఈ ఫ్లాగ్ చేంజ్ చేయడం చూడడానికి. కాకపోతే 5 o'clock ఆడ మాకు ఏం కనిపించలేదు. అంటే అది సీజన్ని బట్టి ఉంటుందంట. 5:30కి 5:40కి అట్లా స్టార్ట్ అయింది ఫ్లాగ్ చేంజ్ చేయడం అనేది. సో చూశాను, నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ ఫ్లాగ్ అనేది రోజు చేంజ్ చేస్తారు, ఎండ వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా అస్సలు మిస్ అవ్వరు. ఇది 1800 years నుంచి ఇది వస్తున్న ఆచారం. సో ఒక ఆటో మాట్లాడుకొని పక్కనున్న బీచ్కి వెళ్ళినాం. టెంపుల్ నుంచి బీచ్కి 1.5 to 2 kilometers వస్తుంది. బీచ్కి వచ్చినాం. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ప్రతి బీచ్కి ఒక పేరు ఉంటుంది కదా. ఈ బీచ్ని గోల్డెన్ బీచ్ అంటారంట. గోల్డెన్ బీచ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ ఉన్న ఇసుక గోల్డ్ కలర్లో ఉంటుంది అని గోల్డెన్ బీచ్ అంటారు. రేపు మార్నింగ్ సన్ రైజ్ అసలు మిస్ అవ్వద్దని అనుకొని రేపు మార్నింగ్ పక్కా రావాలని ఫిక్స్ అయినా. చూద్దాం రేపు పొద్దున వస్తున్నావు రాను. పూరి అంటే రెండు విషయాలు గుర్తొస్తుంది. ఒకటి జగన్నాథ స్వామి ఆలయం, ఇంకొకటి శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. ఈ సుదర్శన్ పట్నాయక్ ఇసుకలో పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. సో ఆ బొమ్మలు ఇక్కడ ఏమైనా ఉంటాయా అని చాలా వెతికా. అంటే పూరి బీచ్లోనే వేస్తారు, ఉంటాయని చాలా వెతికినా. నాకైతే ఏం కనిపించలేదు. చాలాసేపే బీచ్లో ఉన్నాం. ఒక 4-5 సెల్ఫీలు తీసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయిదాం అనుకున్నాం. బీచ్లో సీ ఫుడ్ కామన్ కదా, అసలు తినొద్దు. సో అట్లీస్ట్ వీడియో అయినా దాచిపెట్టుకొని ఉంచుకుందామని ఇట్లా ఒక చిన్న వీడియో తీసిన. బీచ్ నుండి తిరుగు ప్రయాణం. సో బెంగళూరు అన్న అడిగాడు మహాప్రసాదంకి వస్తావా అమ్మా అని. నేను వస్తా రాను వస్తా రాను వస్తా రాను వస్తా రాను అని చెప్పి లాస్ట్కి వెళ్ళలేదు. అన్న అడిగాడు, ఇది ఛాన్స్ మళ్ళీ రాదమ్మా, వెళ్దామమ్మా అంటే, లేదన్నా నేను రానన్నా, అలసిపోయానన్నా అని చెప్పిన. ఏం అలసిపోయావమ్మా అని అనుకుంటారేమో, ఏమో నాకు కూడా తెలియదు, కానీ వెళ్ళలేదు. ఇదే మన దూద్వాల ధర్మశాల. అంటే ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ ఇక్కడే. ఫుడ్ అయితే బాగుంది, అంటే ఐఆర్సిటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్. డిన్నర్ అయిపోయినాక ఇంకా కామన్ షాపింగ్ టైం. చూసేయండి మీరు కూడా. ఏం కొన్నామని అడుగుతారా? ఒక 2 శంఖాలు తీసుకున్నాను అంతే. షాపింగ్కి అయితే అలసిపోవు, కానీ మహాప్రసాదం అంటే అలసిపోతావు కదా అని అంటారు కదా. అవును, నాకు కూడా అట్లనే అనిపించింది. మనం ఎందుకు వెళ్ళలేదు నాకు కూడా అర్థం కాలే. సర్లే అని అనుకుంది. ఇక ఈ గ్యాప్లో బెంగళూరు అన్న కాల్ చేశాడు. అమ్మ దర్శనం 15 minutesలో అయిపోయిందమ్మా, అసలు రష్ే లేదు అని చెప్పిండు. మహాప్రసాదం కూడా తినేసానమ్మా, చాలా బాగుంది, నువ్వు వస్తుండే అయిపోతుండే అన్నాడు. ఇక మనం సర్లే మనకంత అదృష్టం లేదులే అనుకొని చాలా ఫీల్ అయ్యి రూమ్కి వెళ్ళి పడుకున్నా. రేపు